రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి పడిపోతుంది అనేటువంటి అంశం బాగా ప్రచారం జరిగింది. అది టీఆర్ఎస్ చేసిందా లేదంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్గం చేసిందా వ్యతిరేక వర్గం చేసిందా పక్కన పెడితే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. హైదరాబాదులో టీఆర్ఎస్ గెలవడానికి కూడా అంతే, ఇక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా టీఆర్ఎస్ ఉంటేనే మనకు లాభం జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో దీనిపైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక రివ్యూ కూడా చేశారు. ఎట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలకు తగ్గించండి, 10% మార్గేజ్ని ఎత్తేయండి. బట్టిని కోరినటువంటి రియల్టర్లు అంటే రియల్ ఎస్టేట్ భూమి పెరిగితే అదేవిధంగా ఎకానమీ కూడా మార్కెట్లో డబ్బుల యొక్క ప్రవాహం కూడా పెరుగుతుంది, లావాదేవీలు కూడా పెరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో రియల్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలు, వాళ్ళకి సంబంధించినటువంటి కష్టాలు చెప్పారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ అంశాలను తీసుకుంటుంది? విద్యుత్ కనెక్షన్లను 9 నుంచి 14 ఛార్జీలు పెంచారు కాబట్టి వీటిని కూడా తగ్గించాలి. మార్టిగేజ్లో 10% చేసుకునే విధానాన్ని రద్దు చేయాలి. తనఖా విధానాన్ని అదేవిధంగా ఆదాయానికి సంబంధించినటువంటి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. కేసీఆర్ సర్కారు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసింది, ఏమీ లేదు, అప్పుల పాలు చేసింది, పైసలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, నెల నెల జీతాలు వేయాలంటూ కూడా అప్పులు తేవలసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పులు తెచ్చుకున్నాడు కాబట్టి ఆదాయ మార్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వంకు ముందున్నటువంటిది వాళ్ళకు అర్జెంటుగా కావాల్సింది రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, ఆదాయం ఎట్లా పెంచుకోవాలి అనేటువంటి అంశం పైన మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ రాబడిని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎక్సైజ్ శాఖ అధికారులను సూచించారు. ఎక్సైజ్ పర్యాటక సంస్కృత బడ్జెట్ ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో బడ్జెట్ ఉంటుంది కాబట్టి జూపల్లి కృష్ణారావు బట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించినటువంటి దాంట్లో ఎలైట్ బార్లు, ఎలైట్ వైన్ షాప్ను ఏర్పాటు చేయడానికి నిర్దిష్ట విధానం, మార్గదర్శకాలు, అదేవిధంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల అవగాహన ఎక్సైజ్ పోలీస్ శాఖ సంబంధాల అధికారులతోటి ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రంలో టెంపుల్ ఎకో టూరిజం పెంచడానికి దేవాదాయ పర్యాటక ఆర్టీసీ సమన్వయం చేయాలి. ఆర్టీసీ కాదు, ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి, మెట్రో ఉంది, ఆర్టీసీ ఉంది. అదేవిధంగా ఈ దేవాదాయ పర్యాటక శాఖలకు సంబంధించినటువంటి టూరిజం పాలసీ రూపొందించాలనేటువంటిది నిజంగా ఒక మంచి నిర్ణయం. ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. భద్రాచలం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ దాకా అనేకమైనటువంటి టెంపుల్ టూరిజం ఉంది. టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం ఏదైతే ఉందో, మెదక్లో మధ్యన ఒక ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా రిజర్వ్డ్ ఫారెస్ట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి 5 రోజులు 6 రోజుల టూరిజం ప్యాకేజ్ పెంచుకుంటే నిజంగా కూడా కొంత రెవెన్యూ ప్రభుత్వాన్ని పెరుగుతుంది, ప్రజల యొక్క రెవెన్యూ కూడా పెరగడానికి ఆప్షన్ ఉన్నది. అదొక అంశము. కాంగ్రెస్ పార్టీకి ముందున్నటువంటి అత్యంతమైనటువంటి ఎమర్జెన్సీ నీడ్ ఏదైతే ఉందో అది కేవలం ఆదాయం పెంచుకోవడమే. లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలపైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆర్టీసీ పరిస్థితులు ఇప్పుడు ఎందుకంటే రాగానే 2వ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు సిలిండర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.